నమస్తే సార్. నమస్కారం అండి. మోడీ గారు మొన్న నేను స్పీచ్ ఇచ్చారు కదా, స్పీచ్ మీకు ఎలా అనిపించింది? దాంట్లో మెయిన్ పాయింట్ సీజ్ ద ఫైర్ అనే మాట పైన చాలా మంది ట్రోల్స్ అనేది చేస్తున్నారు. దీనిపైన మీరు భారతీయుడు మీరు ఎలా స్పందిస్తారు? గొప్ప ఆలోచన అండి, చాలా గొప్ప ఆలోచన. మోడీ గారు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన, మన సైనికులు చేస్తున్నటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే సీజ్ ద ఫైర్ అని ఉచితంగా మామూలుగా ఏం చెప్పలేదండి. మహానుభావులు ఏదైనా చేశారంటే వాళ్ళకి తోడుగా నీడగా మనం అంతా అండగా ఉండాలి. కానీ సీజ్ ద ఫైర్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈవేళ యుద్ధం చేస్తున్నది మనం పాకిస్తానీ ఉగ్రవాదుల మీద, పాకిస్తానీ దేశం మీద కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈవేళ యుద్ధం ఎందుకు ఆపారు, యుద్ధం ఎందుకు మాట్లాడని ఎగిలి మాటలు మాట్లాడుతున్నారు. ఒరే పిచ్చోళ్ళరా, మీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధ ఉంటుందో, ఈ యుద్ధమే జరిగితే రెండు దేశాలకి ఎంత నష్టం ఉంటుందో ఎవరైనా ఆలోచించారా? మనకు కావాల్సింది ఏంటి? ఉగ్రవాద నిర్మూలన. మన దేశం కోరుకున్నది ఏంటి? ఉగ్రవాద నిర్మూలన. మనం నరేంద్ర మోడీ గారు కోరుకున్నది ఉగ్రవాద నిర్మూలన. ఆ నిర్మూలన చేశాము. ఖచ్చితంగా వాళ్ళ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసేసాం. వాళ్ళని ఉగ్రవాదాన్ని చాలా వరకు చంపేశాం. కాబట్టి వేళ పాకిస్తాన్ దేశం మన దేశంకే కాళ్ళబేరానికి వచ్చింది. ఎందుకంటే రేపొద్దున్న యుద్ధం జరిగితే ఎందుకు అంగీకరించారు? సీజ్ ద ఫైర్ అని ఎందుకన్నారు అని అందరూ అంటున్నారు. యుద్ధం జరిగితే ప్రాణ నష్టం అపారంగా ఉంటుంది, ఆ దేశానికైనా మన దేశానికైనా. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ప్రజలు బాగుండాలి, ఉగ్రవాదం అంతం అవ్వాలి. అదే కదా మనకు కోరుకునేది. మరి అలాంటప్పుడు పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. పెద్దల నిర్ణయం శిరోధార్యంగా ఉండాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అఖండ భారతదేశం ప్రపంచంలోనూ అగ్రగామిగా నిలబడింది. ఈరోజు కారణం ఏంటి? అందరూ కూడా భయపడ్డారు. పాకిస్తాన్ అనే దేశంని ప్రపంచ పటంలో లేకుండా చేసేసే సత్తా భారతదేశానికి ఉంది. ఒకవేళ అలా చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అనేసి చైనా ఇవన్నీ కూడా కోరుకున్నాయి. అంటే అంత చేసే సత్తా ఉన్నప్పుడు ట్రంప్ చెప్పినప్పుడు వినాల్సిన అవసరం ఏంది? ట్రంప్ మాటలు విన్నాడని ఎవరు చెప్పాడు? ట్రంప్ ముందే 2 hours ముందే అన్ని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు కదా, దాని తర్వాతనే మోడీ గాని పాకిస్తాన్ ఎలా మాట్లాడుతున్నాడు, ట్రంప్ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. పాకిస్తానీ సైనిక వర్గం మనకి రిక్వెస్ట్ పెట్టుకుంది, అయ్యా యుద్ధాన్ని ఆపుదాం, యుద్ధాన్ని ఆపి శాంతిగా మనం ఏం కావాలనుకున్నది మనం చేసుకుందాం. ఈరోజు మనం నాశనం అయిపోబోతున్నాం, మీ కాళ్ళకి దండమని మోడీ గారు కాళ్ళు పట్టుకుంటే ఆగింది తప్ప ట్రంప్ చెప్పాడని ఆగల. ఇలాంటి సమయాల్లో సలహా ఏదైనా మంచి సలహా అయితే మంచిది. ఎవరు సలహా మన దేశానికి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన సార్వభౌమాధికారం అంత వీక్గా ఏం లేదండి, మీరు అనుకున్నంత వీక్ ఏం కాదు. అంటే భారతీయులు అందరూ ఒకటి అనుకుంటే మోడీ ఇంకోటి చేస్తున్నారు అని ఎవరన్నారు? యుద్ధం వల్ల ఏం జరుగుతుందో ఎవరికైనా తెలిసే మాట్లాడే వాళ్ళకి. యుద్ధం వల్ల ఏం అపార నష్టం జరుగుతుంది. యుద్ధం మనం చేస్తున్న ఎవరి మీద యుద్ధం? మనకు కావాల్సింది ఏంటి? ఉగ్రవాదులను నశించిపోవాలా, ఉగ్రవాదం అణిగిపోవాలి. ఇది కదా మనకు కావాల్సింది. మరి అలాంటి యుద్ధం గురించి మీకెందుకు? పెద్దలు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి వదిలేద్దాం. వాళ్ళకి అండగా ఉంటున్నాం కదా మనం. ఏది మాట్లాడినా ఏది చేసినా అండగా ఉండవలసిన బాధ్యత భారతదేశ ప్రజలుగా మనకు. అంతేనా? యుద్ధం కోరుకుని మన ఆత్మీయులు కోల్పోదామా? యుద్ధం మన దేశం మీద కోరుకోలేదండి, మన ఉగ్రవాదం మీద కోరుకున్నాం. ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని చెప్పి మనం పట్టుబట్టి యుద్ధం మొదలెట్టాం. అంతే తప్ప ఎవడైనా పాకిస్తానీ పౌరుని చంపేద్దాం అనుకున్నామా? లేదు కదా. అలాంటప్పుడు మన పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలా. మన దేశం సమగ్రంగా ఉండాలంటే మనం అంతా ఒక మాట మీద ఉండాలి. ఇలా తేలిక మాట్లాడు. అంటే సీనియర్ జర్నలిస్టులు కూడా ట్వీట్ చేస్తున్నారు, దాని గురించి అడిగాను. వాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ అయినా ఇంకొకరైనా యుద్ధాన్ని కాంక్షించకూడదండి. మనకు కావాల్సిన నిర్మూలన అయిందా? ప్రజలందరూ సుఖశాంతితో ఉన్నారా? సుఖంగా ఉన్నారా? ఎలాంటి బాధాబందీ లేకుండా ఉన్నారా? ఎలాంటి భయాలు లేకుండా ఉన్నారా? లేదా అనేది కావాలా. ఇప్పుడు మనకి ప్రపంచ దేశాలకి షిల్లా తగినటువంటి ఏంటి? ఉగ్రవాదం ఒకటే. ప్రపంచ దేశాలు అల్లాడుతున్నటువంటి ఏదైనా చర్య ఉందంటే ఉగ్రవాదం ఒకటే. ప్రపంచ దేశాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి ఉగ్రవాదం మీద అణచివేయాలని. కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు. ఇవాళ మన భారతదేశం ముందడిగేసింది. ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని నరేంద్ర మోడీ గారు మన భారతదేశం తరఫున కోరుకున్నారు. మన సైనికులు విరోచన పోరాటం చేసి చాలా వరకు వాళ్ళ పొగరును వాళ్ళ అహంకారాన్ని దెబ్బకొట్టి కాళ్ళబేరం తెచ్చుకున్న దేశం ఏదైనా ఉందంటే ఇది అఖండ భారతదేశం మాత్రమే. అంటే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకైతే పాల్పడుతుంది. దీనికి ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది? అది రోగ్ దేశం. రోగ్ నా కొడుకులు ఎక్కువగా ఉండే దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ దేశం. ఆ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి వాడు మాట మీద నిలబడతాడు అనుకోవడానికి నమ్మకం లేదు. కాకపోతే మనకు కావాల్సింది ఉగ్రవాదులను మట్టుపెట్టడం.
దాన్ని ఖచ్చితంగా చేశారు. పూర్తిగా నిర్మూలన అయిపోతుంది, లేకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఎవరైతే మురళీ నాయక్ చనిపోయారో వాళ్ళ ఊరికి అదే మురళీ నాయక్ తండా అనేది పేరు పెట్టారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఈ గొప్ప సాంప్రదాయం తెలదీసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన నిజంగా వాళ్ళకి ఎంత బాగా అండగా నిలబడ్డారంటే, ఆయన సంస్కారం అలాంటిది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి సేవ చేస్తున్నారు, ఎన్నో పేద కుటుంబాలకు సాయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలబడింది. బ్రహ్మాండంగా ఆయనకి వాళ్ళ కుటుంబానికి 5 ఎకరాల పొలం, 50 లక్షల రూపాయలు, అలాగే 300 గజాల స్థలం, అలాగే 25 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. సంతోషం, చాలా బాగా ఆదుకున్నారు ఆ కుటుంబాన్ని. కాబట్టి అమరుడైన మురళీ నాయక్ జోహార్లు అర్పిస్తూ ఆ కుటుంబాన్ని ఈరోజు ఎంతో గొప్పగా కీర్తిస్తూ, అలాగే ఒక గ్రామాన్ని పేరు పెట్టినటువంటి మన కూటమి ప్రభుత్వానికి వందనం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాంటి వీర జవాన్లు మీరు కాపాడినందుకు కూడా ప్రభుత్వ తరఫున మేము అందరం కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.